నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం జాతీయ ఆదాయం అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం గత వీడియోలో మనకి జాతీయ ఆదాయ అంచనాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా ప్రాధాన్యత అనేటువంటి అంశాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత మనకి జాతీయ ఆదాయాన్ని అంచనాలు వేసేటటువంటి ఎన్ఎస్ఓ అనేది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎన్ఎస్ఓకి సంబంధించినటువంటి అంశాలని మనం గత వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాతీయ ఆదాయంలోనే ఒక సబ్ టాపిక్ని మొదలు పెట్టుకుందాం. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొద్దిగా జాతీయ ఆదాయం టాపిక్ కష్టంగా ఉంటుంది. అందులో ఇది కూడా కష్టమైనటువంటి సబ్ టాపిక్. అది ఏంటంటే మనకి సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చక్రీయ ఆదాయ ప్రవాహం. ఇది మీరు లాజికల్గా ఆలోచించాలి, బాగా మనసు పెట్టి కూడా ఆలోచిస్తే చాలా సింపుల్ అన్నమాట. సో ఇది మనకి చూడడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ దీన్ని మనం సింప్లిఫై చేసి చెప్పుకోము. మనకి ఈ జాతీయ ఆదాయం అనేది లేదా ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన అని చెప్పుకోము. ఆదాయం అనేది ఒక ఫ్లో కాన్సెప్ట్గా మనం చెప్పుకోం. ఫ్లో. ఈ జాతీయ ఆదాయం గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాం స్టాక్ అండ్ ఫ్లో అనేటటువంటి కాన్సెప్ట్ల గురించి చెప్పాం. స్టాక్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంని సూచించేది స్టాక్గా చెబుతాము. అంటే నిల్వ భావన, నిల్వగా ఉండేటటువంటిది, అంటే నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ కాకుండా కొంతకాలం నిల్వ ఉండేటటువంటి భావనగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే జాతీయ ఆదాయం అనేది మనకి ఫ్లో కాన్సెప్ట్, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంని తెలియచేసేదాన్ని మనం ఫ్లోగా చెప్తాం. అంటే ఇక్కడ ఫ్లో అంటే ఏంటంటే ఈ ఆదాయం అనేది ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఆదాయాన్ని ఒక ప్రవాహ భావనగా చెప్తాం. అయితే ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేటటువంటి ఈ భావనని చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే మనకి జేఎం కీన్స్. ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కీన్స్. ఈ జేఎం కీన్స్ అనేటటువంటి ఆర్థికవేత్త మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే మనకి ఈ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన. ఈ ఆదాయం అనేది ఒక రంగం నుంచి ఇంకో రంగానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని మనం చెప్పాం. అయితే మనం ఇక్కడ రెండు రంగాలకు ప్రధానంగా తీసుకుంటాం. అవి ఏంటంటే గృహ రంగం, అదేవిధంగా వ్యాపార రంగం తీసుకుంటాం. నార్మల్గా మనకి ఈ గృహ రంగం అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది. వ్యాపార రంగం అనేది ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తువులని, సేవలని ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి రంగంగా ఉంటుంది. ఈ ఉత్పత్తి రంగం, ఈ వ్యాపార రంగం ఉత్పత్తి చేసేటటువంటి ఈ వస్తు సేవలని గృహ రంగం అనేది వినియోగించుకుంటుంది. ఇలా ఒక రంగంలో తయారైనటువంటి వస్తువులని వేరే రంగంలో మనకి ఇలా ఉపయోగించుకొని ఇదంతా ఒక సర్క్యులర్లా ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉత్పత్తి కారకాలనే ఉన్నాయి. ఉత్పత్తి కారకాలు, వీటిని ఏమంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని మనం ఏం తయారు చేస్తాం? ఉత్పత్తి అనేది అవుతుంది. ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ ఉత్పత్తి చేసేటప్పుడు మనం ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుంటాం కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అందుకే షార్ట్కట్లో ఎఫ్ఏ అని రాశాం. ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకోవడం వలన వాటికి మనం కొన్ని చెల్లింపులు అనేవి చేస్తాం. ఆ చెల్లింపులు అనేవి ఈ ఉత్పత్తి కారకాలకి ఏమవుతుంది? ఆదాయం అనేది అవుతుంది. ఈ ఉత్పత్తి కారకాలకి ఆదాయం అనేది అవుతుంది. ఆదాయం వస్తే ఊరకే ఉంటామా? ఆదాయాన్ని మరలా మనం ఏం చేస్తాం? వ్యయం చేస్తాం, ఖర్చు చేస్తాం, వ్యయం అనేది చేస్తాం. ఈ వ్యయం చేస్తే వస్తు సేవలు అనేవి మరలా మనం డిమాండ్ చేస్తాం కాబట్టి మరలా ఇది వస్తు సేవల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
ఇలా ఈ సర్క్యులర్గా మనకి ఉత్పత్తి నుంచి ఆదాయం, ఆదాయం నుంచి వ్యయం, వ్యయం నుంచి మరలా ఉత్పత్తికి ద్వాదం చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఈ సర్క్యులర్ అనేది ఫ్లో అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి ఈ మనకి గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో ఈ ఉత్పత్తిని మరలా ఏ రంగం చేస్తుంది? పారిశ్రామిక, మనకి ఉత్పత్తి రంగం అనేది చేస్తుంది, వ్యాపార రంగం అనేది చేస్తుంది. ఈ వ్యాపార రంగం అనేది వస్తు సేవలని ఉత్పత్తి చేయడం వలన దీనికి, ఈ వస్తు సేవల్ని గృహ రంగంకి అమ్మడం వలన దీనికి ఆదాయం వస్తుంది. గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను ఈ ఉత్పత్తి వ్యాపార రంగానికి ఇవ్వడం వలన గృహ రంగానికి ఆదాయం అనేది వస్తుంది. ఇలా ఈ ఆదాయం అనేది ఒక రంగం నుంచి ఇంకో రంగంకి ఒక ఫ్లో మాదిరిగా ప్రవహించడం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం గురించి తెలుసుకోవాలంటే మనకి రెండు కాన్సెప్ట్లు అనేవి తెలియాలి. అవి ఏంటంటే ఈ ఆదాయ ప్రవాహాన్ని, చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని మనం రెండు రకాలుగా చెప్తాం. అవి ఏంటంటే ఒకటి రియల్ ఫ్లో అని, రెండు మనీ ఫ్లో అని రెండు రకాలుగా చెప్తాం. రియల్ ఫ్లో, వాస్తవ ప్రవాహం. రియల్ ఫ్లో, వాస్తవ ప్రవాహం అని చెప్తాం. ఈ వాస్తవ ప్రవాహం అంటే ఏంటంటే గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు అనేవి మనకి వ్యాపార రంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది, లీజ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యాపార రంగం ఏం చేస్తుంది? వ్యాపార రంగం ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తు సేవలను తయారు చేస్తుంది. ఈ వస్తు సేవలను మరలా ఏ రంగానికి అమ్ముతుంది? గృహ రంగానికి అమ్ముతుంది. ఇక్కడ చూడండి, మనకి రెండు రంగాలు ఉన్నాయనుకోండి. ఒకటి హౌస్ హోల్డ్ సెక్టర్, గృహ రంగం అంటాం, హౌస్ హోల్డ్ సెక్టర్. హౌస్ హోల్డ్ సెక్టర్ ఉంది. అదేవిధంగా మనకి బిజినెస్ సెక్టర్ ఉంది, బిజినెస్ సెక్టర్. ఈ విధంగా మనకి రెండు రంగాలు ఉన్నాయనుకున్నాం. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ని దేనిగా చెప్పుకున్నాం మనం? ఉత్పత్తి కారకాల యజమానిగా చెప్పుకున్నాం. అంటే ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇప్పుడు ఉత్పత్తి కారకంగా చెప్తున్నారు. కానీ మనకి అర్థమవడం కోసం మన బుక్లో ఇచ్చినటువంటి అంశం కాబట్టి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి ఈ మిగతా 4 అంశాలు తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి మనకి ఈ ఉత్పత్తి కారకాలు అనేవి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయంటే మనకి బిజినెస్ సెక్టర్కి వెళ్తాయి, వ్యాపార రంగానికి వెళ్తాయి. చూడండి, ఇవి ఉత్పత్తి కారకాలు. అవి ఏంటంటే భూమి, శ్రమ, మూలధనం, అదేవిధంగా వ్యవస్థాపన. అంటే ఈ ఉత్పత్తి కారకాలు అనేవి మనకి హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి బిజినెస్ సెక్టర్కి వెళ్తాయి. ఈ బిజినెస్ సెక్టర్ వీటిని ఉపయోగించుకొని, ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని ఏవి తయారు చేస్తాయి? వస్తు సేవలని తయారు చేస్తాయి. వస్తువుల్ని, సేవలని తయారు చేస్తాయి. ఈ వస్తువులని, సేవలను తయారు చేసినట్టు ఈ వస్తువు సేవలు అనేవి ఏ రంగం కొనుగోలు చేస్తుందంటే మనకి గృహ రంగం అనేది కొనుగోలు చేస్తుంది. గృహ రంగం అనేది ఏం కొనుగోలు చేస్తుంది? వస్తువులు, సేవలని కొనుగోలు చేస్తుంది. వస్తువుల్ని, సేవల్ని కొనుగోలు చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? రియల్ ఫ్లో గురించి చెప్పుకుంటున్నాం. వాస్తవ ప్రవాహం అంటే, ఈ వాస్తవ ప్రవాహం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బు అనేది ఎక్కడా లేదు, ద్రవ్యాన్ని ఎక్కడ ప్రస్తుతానికి ఉపయోగించలేదు. మనం హౌస్ హోల్డ్ సెక్టర్లో ఉన్నటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అయినటువంటి ఉత్పత్తి కారకాలు అనేవి బిజినెస్ సెక్టర్కి ఇచ్చారు. ఈ బిజినెస్ సెక్టర్ వీటిని ఉపయోగించి వస్తు సేవలని తయారు చేసి ఆ వస్తు సేవలని గృహ రంగానికి అమ్మడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా వస్తు సేవలు అనేవి ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం ఏమంటామంటే వాస్తవ ప్రవాహం అంటారు, రియల్ ఫ్లో అని అంటారు. ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా వస్తు సేవలు ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్నే మనం ఏమంటామంటే రియల్ ఫ్లో అంటాము, వాస్తవ ప్రవాహం అని
అంటాము. ఇప్పుడు మనీ ఫ్లో గురించి చూద్దాం, ద్రవ్య ప్రవాహం గురించి చూద్దాం. మనీ ఫ్లో, ద్రవ్య ప్రవాహం. ఈ మనీ ద్రవ్య ప్రవాహం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూడా రెండు సెక్టార్లు మనం తీసుకుందాం. హౌస్ హోల్డ్ సెక్టర్, హౌస్ హోల్డ్ సెక్టర్, గృహరంగం. గృహరంగం అనేది ఉంది. అదేవిధంగా బిజినెస్ సెక్టర్, వ్యాపార రంగం అనేది ఉంది. బిజినెస్ సెక్టర్, వ్యాపార రంగం అనేది ఉంది. ఇలా రెండు రంగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు అనేవి మనకి ఏ రంగానికి వెళ్తాయి? బిజినెస్ సెక్టర్కి వెళ్తాయి. ఇవి ఏ ఉత్పత్తి కారకాలు? భూమి, అదేవిధంగా శ్రమ, మూలధనం, అదేవిధంగా వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాలు అనేవి వీటి యొక్క యజమానులు ఎవరు? గృహరంగం అనేది వీటి యొక్క యజమానులు. ఈ గృహరంగం నుంచి మనకి బిజినెస్ సెక్టర్కి వెళ్తాయి, వ్యాపార రంగానికి వెళ్తాయి. ఈ వ్యాపార రంగం అనేది మనకి వీటిని ఉపయోగించి ఏం తయారు చేస్తుంది? వస్తు సేవలను తయారు చేస్తుంది. ఈ వస్తు సేవలను మరలా వినియోగించేది ఎవరు? మనకి ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది వినియోగిస్తుంది. వేటిని వినియోగిస్తుంది? వస్తువులని, సేవలని. వస్తువులు మరియు సేవలు, వీటిని గృహరంగం వినియోగిస్తుంది. ఈ ప్రవాహాన్ని ఏమని చెప్పుకున్నాం మనం? రియల్ ఫ్లో అని చెప్పాం, వాస్తవ ప్రవాహం అని చెప్పాం. అయితే ఇవి వినియోగించుకుంటాను ఊరకన ఇచ్చేస్తాడా? ఎవడికి ఊరకన ఏమి ఇవ్వడు కదా. సో ఈ హౌస్ హోల్డ్ సెక్టారు వారికి దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలని బిజినెస్ సెక్టార్కి ఇచ్చింది. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. కాబట్టి ఈ బిజినెస్ సెక్టర్ అనేది మరలా హౌస్ హోల్డ్ సెక్టార్కి వీటికి ప్రతిఫలాలు అనేది చెల్లించాలి. వీటికి ప్రతిఫలం ఏం చెల్లిస్తుంది? భూమికి ప్రతిఫలం ఏం చెల్లిస్తుంది? బాటకాన్ని చెల్లిస్తుంది. అదేవిధంగా శ్రమకు ప్రతిఫలం ఏం చెల్లిస్తుంది? వేతనం చెల్లిస్తుంది. మూలధనానికి ఏమో వడ్డీ, అదేవిధంగా వ్యవస్థాపనకేమో లాభం. వీటిని ఏ రూపంలో చెల్లిస్తుంది? ద్రవ్య రూపంలో, డబ్బు రూపంలో చెల్లిస్తుంది. అంటే మరలా ఈ ప్రవాహం అనేది మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ద్రవ్య రూప ప్రవాహం అనేది మరలా హౌస్ హోల్డ్ సెక్టర్కి అనేది వచ్చింది. హౌస్ హోల్డ్ సెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన అనేది బిజినెస్ సెక్టర్కి ఇచ్చింది. ఈ ఉత్పత్తి కారకాలని ఈ బిజినెస్ సెక్టర్ వ్యాపార రంగం ఉపయోగించుకున్నందుకు లేదా ఉత్పత్తి రంగం ఉపయోగించుకున్నందుకు వాటికి ప్రతిఫలాలుగా మరలా ద్రవ్య రూపంలో కొంత చెల్లింపులు అనేవి మనకి గృహ రంగాన్ని చేస్తుంది. అవి ఏ రకంగా చేస్తుంది? భూమికేమో బాటక రూపంలో చెల్లిస్తుంది, శ్రమకేమో వేతన రూపంలో చెల్లిస్తుంది, మూలధనానికేమో వడ్డీ రూపంలో చెల్లిస్తుంది, వ్యవస్థాపనకేమో లాభ రూపంలో, డబ్బు రూపంలో చెల్లిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ బిజినెస్ సెక్టర్ ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను మనకి హౌస్ హోల్డ్ సెక్టర్ ఉపయోగించుకుంటుంది. సో వీడికి ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడు కదా. సో వీళ్ళు ఉపయోగించుకున్నందుకు వీళ్ళకి వస్తు సేవల పైన వ్యయం అనేది ద్రవ్య వ్యయం అనేది చేస్తుంది. అంటే ద్రవ్య వ్యయాలు. అంటే ఈ వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు మనకి ఈ గృహరంగం అనేది వ్యాపార రంగానికి చెల్లింపులు అనేది చేస్తుంది, వస్తు సేవలకి చెల్లింపులు అనేది చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి సర్కిల్లో జరిగేదంతా మనకి రియల్ ఫ్లో అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా వస్తు సేవలు ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం ఏం చెప్పుకున్నాం? రియల్ ఫ్లో, వాస్తవ ప్రవాహం అని చెప్పాం. అదేవిధంగా మనకి ఇన్నర్ సర్కిల్లో ఉన్నదంతా కూడా ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా ద్రవ్య రూపంలో చెల్లించేది, అదేవిధంగా వస్తు సేవలకి ప్రతిఫలాలుగా ద్రవ్య రూపంలో చెల్లించేటటువంటి చెల్లింపులు అనేవి మనకి ఇన్నర్ సర్కిల్లో ఉన్నాయి. ఈ ద్రవ్య రూప చెల్లింపులే మనం ఏమంటామంటే, ఈ ద్రవ్య రూపంలో ఒక రంగానికి అంటే ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు గృహ రంగానికి వ్యాపార రంగం చెల్లించేటటువంటి ద్రవ్య చెల్లింపులు, అదేవిధంగా
వ్యాపార రంగం ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు గృహ రంగం ద్రవ్య రూపంలో చెల్లించేటటువంటి చెల్లింపులు అనేవి ఒక ప్రవాహం రూపంలో ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం ఏమంటామంటే మనీ ఫ్లో అంటాం, ద్రవ్య ప్రవాహం అని అంటాము. వాస్తవ ప్రవాహం అంటే మనకి అర్థమై ఉంటుంది, మీకు ఫ్లోస్ ఒక సర్కిల్లో ఎస్ చూపించారు. సో ద్రవ్య ప్రవాహం అంటే ఈ వాస్తవ ప్రవాహానికి బదులుగా మనం చెల్లించేటటువంటి చెల్లింపులు. ఇక్కడ ఈ వాస్తవ ప్రవాహము ద్రవ్య ప్రవాహము నాణ్యానికి ఉన్నటువంటి రెండు వైపులుగా మనం చెప్తాం. ఎందుకోసం అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలని ఉపయోగించుకున్నందుకు ఇది చెల్లింపులు చేస్తుంది. ఉత్పత్తి కారకాల యొక్క విలువకి సమానంగా ఇది ద్రవ్యరూప చెల్లింపు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఉత్పత్తి కారకాలకి ఒక 100 కోట్లు అనేది చెల్లించింది అనుకోండి, అంటే ఈ ఉత్పత్తి కారకాల యొక్క విలువ ఎంత? 100 కోట్ల రూపాయలు. సో ఉత్పత్తి కారకాల యొక్క విలువ ఎంత? 100 కోట్ల రూపాయలు. సో ఈ 100 కోట్ల రూపాయలు అనేది ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి ఆదాయం అనేది అవుతుంది. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ మళ్ళీ వీటికి ద్రవ్య రూపంలో చెల్లిస్తుంది. దీన్ని కూడా ఒక 100 కోట్లుగా మళ్ళీ ఇది చెల్లించడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ రియల్ ఫ్లో మరియు మనీ ఫ్లో అనేది కాయిన్కి రెండు వైపులు ఉన్నటువంటి మనకి బొమ్మ బొరుసుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ సక్రియ ఆదాయ ప్రవాహాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఈ రియల్ ఫ్లో మరియు మనీ ఫ్లో గురించి మనకి తెలియాలి. అదేవిధంగా ఇంకొక అంశాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఉత్పత్తి కారకాల యజమానిగా ఏ రంగం అనేది ఉంటుందంటే గృహ రంగం అనేది ఉంటుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేసే రంగంగా ఏముంటుందంటే వ్యాపార రంగం అనేది ఉంటుంది, బిజినెస్ సెక్టర్ లేదా ఫర్మ్ సెక్టర్ అనేది ఉంటుంది. ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చెప్పేటటువంటి అన్నిటి కూడా వీటిపైన ఆధారపడి మనం చెప్పుకోండి, ఈ బేసిక్ టెర్మినాలజీ పైన ఆధారపడి మనం చెప్పుకుంటాం. కాబట్టి అదేవిధంగా రియల్ ఫ్లో గుర్తుండాలి, మనీ ఫ్లో గుర్తుండాలి, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఓనర్స్ ఎవరు, వస్తు సేవల ఓనర్స్ ఎవరు అనేది మనకి గుర్తుండాలి. అయితే ఈ రకంగా చెప్పుకునేటప్పుడు మనం ఆర్థిక వ్యవస్థని ఈ సక్రియ ఆదాయ ప్రవాహం గురించి చెప్పడం కోసం ఆర్థిక వ్యవస్థని మనం 4 రంగాలుగా విభజిస్తాం. ఆర్థిక వ్యవస్థని మనం 4 రంగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. అది ఏంటంటే మనకి గృహ రంగం, అదేవిధంగా వ్యాపార రంగం, అదేవిధంగా ప్రభుత్వ రంగం, అదేవిధంగా విదేశీ రంగం అని 4 రంగాలుగా మనం సక్రియ ఆదాయ ప్రవాహాన్ని చెప్పడం కోసం ఆర్థిక వ్యవస్థని మనం 4 రంగాలు విభజించుకొని చెప్పడం అనేది జరుగుతుంది. అది ఒకటి గృహ రంగం. దీన్నే హౌస్ హోల్డ్ సెక్టర్ అని అంటాం. హౌస్ హోల్డ్ సెక్టర్. ఈ గృహ రంగం అనేది ప్రధానంగా మనకి ఉత్పత్తి కారకాల యజమానిగా చెప్తాం. అంటే ఉన్నటువంటి 4 రంగాల్లో ఉత్పత్తి కారకాల యజమానిగా ఉండేది ఏదంటే మనకి గృహ రంగం అనేది ఉంటుంది. సో ఈ గృహ రంగం అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది. ఉత్పత్తి కారకాలు ఈ ఉత్పత్తి కారకాల యజమానిగా ఉండి ఇది ఉత్పత్తి కారకాలని మనకి ప్రభుత్వ రంగానికి సప్లై చేస్తుంది, అదేవిధంగా విదేశీ రంగానికి సప్లై చేస్తుంది, అదేవిధంగా మనకి వ్యాపార రంగానికి సప్లై చేస్తుంది. ఏ రంగాలకు సప్లై చేస్తుంది? ప్రభుత్వ రంగానికి, అదేవిధంగా వ్యాపార రంగానికి, అదేవిధంగా విదేశీ రంగానికి వీటిని సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఉత్పత్తి కారకాలను సప్లై చేయడం వలన దీనికి ఏమొస్తుంది? ఆదాయం అనేది వస్తుంది. ఈ వచ్చినటువంటి ఆదాయంలో కొంత ఖర్చు అనేది చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుంది, కొంత పొదుపు అనేది చేసుకుంటుంది. ఇది మనకి గృహరంగం. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని చెప్పుకోవడానికి మనం ఆర్థిక వ్యవస్థని ప్రధానంగా 4 రంగాలుగా విభజించుకుంటాం. అది ఒకటి గృహరంగం. ఈ గృహరంగం అనేది ప్రధానంగా మనకి ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది. ఈ ఉత్పత్తి కారకాలని మనకి ఈ గృహరంగం అనేది వ్యాపార రంగానికి, ప్రభుత్వ రంగానికి, విదేశీ రంగానికి లీజుకి ఇవ్వడం వలన లేదా అమ్మడం వలన మనకి ఈ గృహ రంగానికి ఆదాయం అనేది వస్తుంది.
ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ గృహ రంగం అనేది తన ఖర్చు అంటే అవసరాల నిమిత్తం మనకి వస్తు సేవల పైన కొంత ఖర్చు పెడుతుంది, అదేవిధంగా కొంత పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది, అదేవిధంగా కొంత పొదుపు అనేది చేసుకుంటుంది. ఇదే మనకి ఉత్పత్తి కారకాలు యజమానిగా ఉండి ఇది ఉత్పత్తి కారకాలను ప్రభుత్వానికి సప్లై చేస్తుంది, అదేవిధంగా వ్యాపార రంగాన్ని సప్లై చేస్తుంది, విదేశీ రంగాన్ని సప్లై చేస్తుంది. దాని ద్వారా ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆదాయాన్ని కొంత ఖర్చు చేస్తుంది, కొంత పన్నుల రూపంలో చెల్లిస్తుంది, కొంత పొదుపు అనేది చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ గృహరంగం అనేది ప్రధానంగా ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది, అదేవిధంగా వస్తు సేవల వినియోగదారుడిగా ఉంటుంది. వస్తు సేవల వినియోగదారుడిగా ఈ గృహరంగం అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండోది మనకి వ్యాపార రంగం. వ్యాపార రంగం దీన్నే బిజినెస్ సెక్టర్ అంటాం. వ్యాపార రంగం దీన్నే మనం బిజినెస్ సెక్టర్ అంటాం. ఈ బిజినెస్ సెక్టర్ అనేది ప్రధానంగా మనకి వస్తు సేవలని ఉత్పత్తి చేసేటటువంటి రంగంగా ఉంటుంది. బిజినెస్ సెక్టర్ అనేది ప్రధానంగా మనకి వస్తు సేవలను ఉత్పత్తి చేసేటటువంటి రంగంగా ఉంటుంది, అదేవిధంగా ఉత్పత్తిదారుడిగా ఉంటుంది, అదేవిధంగా ఉత్పత్తి కారకాలను వినియోగించుకోవడం వలన ఉత్పత్తి కారకాల పరంగా వినియోగదారుడుగా ఉంటుంది. గృహరంగం అనేది వస్తు సేవలని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఉత్పత్తిదారుడుగా ఉంటుంది, అదేవిధంగా ఉత్పత్తి కారకాలను వినియోగించుకోవడం వలన ఉత్పత్తి కారకాల పరంగా వినియోగదారుడుగా ఉంటుంది. అయితే ఈ గృహరంగం అనేది మనకి ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని మనకి ఉత్పత్తి అనేది చేస్తుంది. ఈ ఉత్పత్తిని మరలా మనకి గృహ రంగానికి అమ్ముతుంది, అదేవిధంగా ప్రభుత్వ రంగానికి అమ్ముతుంది, అదేవిధంగా విదేశీ రంగానికి కూడా అమ్ముతుంది. ఈ అమ్మడం వలన దీనికి ఏమొస్తుంది? ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆదాయాన్ని మరలా ఇది ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు చేస్తుంది, అంటే ఖర్చు అనేది చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తుంది, అదేవిధంగా కొంత పొదుపు అనేది చేసుకుంటుంది. ఇది మనకి వ్యాపార రంగం అనేది చేసేటటువంటి పని. వ్యాపార రంగం అనేది ప్రధానంగా మనకి వస్తు సేవలను ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తిదారుడుగా ఉంటుంది. ఈ ఉత్పత్తి కారకాల పరంగా చూసుకున్నట్టుగైతే ఇది వినియోగదారుడుగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మనకి వ్యాపార రంగం అనేది ఉత్పత్తి కారకాల పరంగా వినియోగదారుడుగా ఉంటుంది, వస్తు సేవల ఉత్పత్తి పరంగా ఉత్పత్తిదారుడుగా ఉంటుంది. ఇది మనకి వ్యాపార రంగం. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి ప్రభుత్వ రంగం. ఈ వ్యాపార రంగంలో మనకి ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉంటాయి, ప్రైవేట్ పరిశ్రమలు ఉంటాయి, ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ప్రభుత్వ రంగం తీసుకునేటప్పుడు ఓన్లీ ప్రభుత్వ పరిపాలన గురించే తీసుకుంటాం, ప్రభుత్వ రంగ పరిశ్రమల గురించి తీసుకోం. ఎందుకోసం అంటే వ్యాపార రంగంలో కూడా వాటిని మిళితం చేశాం కాబట్టి ప్రభుత్వం అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పరంగా జరిగేటటువంటి కార్యకలాపాలు మాత్రం తీసుకుంటాం. ఇక్కడ ప్రభుత్వ రంగం గవర్నమెంట్ సెక్టర్. ఈ ప్రభుత్వ రంగం అనేది ప్రధానంగా ఇది మనకి గృహ రంగం పైన అదేవిధంగా వ్యాపార రంగం పైన పన్నులని విధించడం అనేది జరుగుతుంది. పన్నులు విధించి ఆదాయం పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ ఆదాయంతో మరలా ఈ గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలని అదేవిధంగా వ్యాపార రంగం నుంచి వస్తువులని సేవలని కొనుగోలు చేసి మన సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామూహిక ప్రయోజనాల కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్కి లా అండ్ ఆర్డర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇటువంటి పార్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇలా ఈ ప్రభుత్వ రంగం అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వ రంగం ప్రధానంగా దీనికి ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పన్నుల రూపంలో వస్తుంది. ఈ పన్నులని ఎక్కడి నుంచి వసూలు చేస్తుంది? మనకి గృహ రంగం నుంచి వసూలు చేస్తుంది, అదేవిధంగా ప్రైవేట్ రంగం లేదంటే మనకి వ్యాపార రంగం నుంచి కూడా వసూలు చేయడం వల్ల దీనికి ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆదాయాన్ని మరలా ఇది ఎలా ఖర్చు పెడుతుందంట? మనకి హౌస్ హోల్డ్ సెక్టార్ నుంచి
ఉత్పత్తి కారకాలని కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ఈ మనకి వ్యాపార రంగం నుంచి వస్తువులని సేవలని కొనుగోలు చేస్తుంది. మనకి చూడండి, బిజినెస్ సెక్టార్ నుంచి వస్తువులని సేవలని కొనుగోలు చేస్తుంది. ఈ రెండింటిని కొనుగోలు చేసి ఇది ఏం చేస్తుంది? సామూహిక ప్రయోజనాల కోసం, ప్రజల యొక్క సామూహిక ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటిని వస్తు సేవలని, ఉత్పత్తి కారకాలని సామూహిక ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి పోలీస్ వ్యవస్థ కావచ్చు, హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కోసం అనేది కావచ్చు. ఇలా ఈ ప్రభుత్వ రంగం అనేది గృహ రంగం నుంచి, అదేవిధంగా వ్యాపార రంగం నుంచి పన్నులను వసూలు చేయడం వలన ప్రభుత్వ రంగానికి ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆదాయాన్ని మరలా ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుందంటే గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలని కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వస్తు సేవలను కొనుగోలు చేసి ఈ వస్తు సేవలని, ఉత్పత్తి కారకాలని ప్రజల యొక్క సామూహిక అవసరాల కోసం, లైక్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేదంటే హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం కావచ్చు, లేదంటే వైద్యం కోసం కావచ్చు, ఇలా ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది 4వ రంగం ఏంటంటే మనకి విదేశీ రంగం. 4వ రంగం ఏంటంటే ఫారెన్ సెక్టార్, విదేశీ రంగం. విదేశీ రంగం దీన్ని ఫారెన్ సెక్టార్ అంటారు. ఫారెన్ సెక్టార్ అంటే ఒక దేశం అనేది ఇంకో దేశంతో చేసేటటువంటి వ్యాపారం. అంటే ఎగుమతులు దిగుమతులు అనేవి మనకి, ఈ ఎగుమతులు దిగుమతులు అనేవి గృహ రంగం నుంచి ఉంటాయి, ప్రభుత్వ రంగం నుంచి ఉంటాయి, వ్యాపార రంగం నుంచి కూడా ఉంటాయి. సేమ్ దిగుమతులు కూడా అలాగే గృహ రంగానికి ఉంటాయి, ప్రభుత్వ రంగానికి ఉంటాయి, వ్యాపార రంగానికి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఇతర దేశాలతో చేసేటటువంటి మనకి వ్యాపార కార్యకలాపాలు అనేవి మనం విదేశీ రంగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం ఆర్థిక వ్యవస్థని 4 రంగాలు విభజించుకుంటామని చెప్పాం. 1 గృహ రంగం, హౌస్ హోల్డ్ సెక్టర్, 2 వ్యాపార రంగం, బిజినెస్ సెక్టర్, 3 గవర్నమెంట్ సెక్టర్, ప్రభుత్వ రంగం, 4 విదేశీ రంగంగా చెప్పాం. అయితే ఈ 4 రంగాలని కలిపి మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని చెప్పడానికి 3 మోడల్స్గా మనం డిజైన్ చేసుకున్నాం. అంటే 3 మోడల్స్, నమూనాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 4 రంగాలని కలిపి మనం 3 నమూనాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే, 1 2 సెక్టార్ మోడల్. 2 సెక్టార్ మోడల్ అంటే 2 రంగాల నమూనా. దీంట్లో ఏమేమి ఉంటాయంటే, ఈ 2 సెక్టార్ మోడల్లో మనకి హౌస్ హోల్డ్ సెక్టార్, గృహ రంగం, అదేవిధంగా మనకి వ్యాపార రంగం. ఈ 2 కలిపి ఉండి మనం చెప్పుకునేటటువంటి నమూనా ఏదంటే 2 సెక్టార్ మోడల్, 2 రంగాల నమూనా. నెక్స్ట్ రెండోది మనం చూసుకున్నట్టుగైతే 3 సెక్టార్ మోడల్. 3 సెక్టార్ మోడల్. ఈ 3 సెక్టార్ మోడల్లో ఏమేమి ఉంటాయంటే మనకి గృహ రంగం ఉంటుంది, అదేవిధంగా వ్యాపార రంగం ఉంటుంది, అదేవిధంగా 3వది ప్రభుత్వ రంగం అనేది ఉంటుంది. ప్రభుత్వ రంగం. ఇలా 3 రంగాలు కలిపి ఉండేటటువంటి నమూనా మనం 3 సెక్టార్ మోడల్కి చెప్తాం. 3 రంగాల నమూనా. నెక్స్ట్ 3వది మనకి 4 సెక్టార్ మోడల్. 4 సెక్టార్ మోడల్, 4 రంగాల నమూనా. 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనాలో మనకి ఏముంటాయంటే గృహ రంగం ఉంటుంది, అదేవిధంగా వ్యాపార రంగం ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వ రంగం ఉంటుంది, అదేవిధంగా 4వది విదేశీ రంగం. ఈ 4 రంగాలు కూడా ఉంటాయి ఇందులో. విదేశీ రంగం. ఇలా మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని చెప్పడానికి మనం 3 రంగాల నమూనాలుగా చెప్తాం. 3 నమూనాలుగా చెప్తాం. 2 సెక్టార్ మోడల్, 2 రంగాల నమూనా. ఈ 2 రంగాల నమూనా చెప్పేటప్పుడు
ఈ రెండు రంగాల నమూనాలో మనకి ఆదాయం అనేది ఒక చక్రం వలె ఒక సర్క్యులర్ ఫ్లోలో ఎలా జరుగుతుంది అని చెప్పడం కోసం మనం రెండు రంగాలను తీసుకుంటాం. అందులో ఒకటి గృహ రంగం, రెండు వ్యాపార రంగం. ఈ రెండు రంగాలని తీసుకొని మనం ఈ సర్క్యులర్ ఫ్లో గురించి చెప్తాం. నెక్స్ట్ రెండో మోడల్ ఏంటంటే 3 సెక్టార్ మోడల్, 3 రంగాల నమూనా. ఈ 3 రంగాల నమూనాలో మనం ఆదాయం అనేది ఒక సర్క్యులర్లో ఎలా ప్రవహిస్తుందని చెప్పడం కోసం మనం 3 రంగాలను తీసుకుంటాం. అది ఏంటంటే గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం అనేటువంటి ఈ 3 రంగాలను తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది 3వ రంగం ఏంటంటే 4 సెక్టార్ మోడల్, 4 రంగాల నమూనా. ఈ 4 రంగాల నమూనా చెప్పేటప్పుడు మనం ఆర్థిక వ్యవస్థని చక్రీయ ఆదాయ ప్రవాహం 4 రంగాలు విభజించుకుంటున్నాం అని చెప్పుకున్నాం కదా. ఆ 4 రంగాలని ఇందులో తీసుకొని మనం ఈ 4 రంగాల్లో ఆదాయం అనేది ఒక చక్రీయ రూపంలో ప్రవాహం ఎలా జరుగుతుంది, నిరంతరం ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చెప్పేటప్పుడు గృహ రంగం తీసుకుంటాం, వ్యాపార రంగం తీసుకుంటాం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం, వీటన్నిటిని తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం సంబంధించినటువంటి పరిచయం, బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకున్న ఈ 3 నమూనాలో 2 సెక్టార్ మోడల్లో గృహ రంగం మరియు వ్యాపార రంగంలో మరలా 2 సబ్ సెక్టార్స్ అనేవి ఉంటాయి. సో వాటి సబ్ మోడల్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.